అందరికీ అంత మంచిగున్నారా? ఇయాల కూడా మస్తు మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్నట్టు గీ వానాలు తక్కువయ్యేదాకా అర్జెంటు పనుంటేనే బయట కాలు పెట్టుర్రి. కరెంటు స్తంభాలను పట్టుకోకుర్రి. పిల్లగాళ్ళను బడికి తప్పితే పని మీద అస్సలు పంపకుర్రి. సరేనా? చలో ఇక ఈ స్మార్ట్ వార్తలు సురు చేసే ముందు హెడ్లైన్స్ ఒప్పర్ చూద్దాం. దంచి కొడుతున్నాయి అంతట వానలు, రోడ్ల మీదనే దొరుకుతున్నాయి చేపలు. బండెక్కి తిరుగుతుంది మంత్రి సీతక్క, ఏజెన్సీల బాధితుల్ని ఆదుకుంటదట పక్క. పట్నం రోడ్ల మీద వరి నాట్లు, గట్టిగా వానలు కొడితే ఎక్కడైనా ఇవే పాట్లు. వికారాబాద్ లా దొంగ నోట్ల కుటీర పరిశ్రమ, అసలు నోట్ల లెక్కనే ఉన్నాయట గివి కూడా. గడియ గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నాయి వానలు కొన్ని దిక్కుల్లా. కొన్ని ఊర్ల పొంటైతే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి అనుకోండి. సడక్లు కొట్టుకుపోతున్నాయి, రోడ్లు కూడా సత్రోలు అయిపోతున్నాయి. గిస్సుంటి టైంలో ఏజెన్సీ ఏరియాలలో ఉండేటోళ్లకు మస్తు తిప్పలే ఉంటుంది కదా. వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు మంత్రి సీతక్క ఎంత దూరమైనా సరే పోతా అంటుంది. మంత్రి సీతక్క మామూలు రోజుల్లోనే ఇంట్లోండే మనిషి కాదు, ఇట్లా ఆపతి కాలంలో చూసుకుంటుంటుంది. ఆఫీసర్లను ఎంబడేసుకొని ములుగు జిల్లాల మూలకున్న ఊర్లతో పట్టింది. సడకులు చక్కగా లేని ఊర్లలో కూడా కార్లు పోకుంటే ఇట్లా సైకిల్ మోటార్లు ఎక్కిపోయింది. ఆడిదాన్ని ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి పబ్లిక్ ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి, వరద బాధితులు ఉంటే ఆదుకోవాలి, వాళ్ళకి సవలతులు మంచిగా చేయాలని ఆర్డర్లు వేసింది. కానీ అక్క ఒక చిన్న మాట, అప్పుడంటే పవర్లో లేరు కాబట్టి ప్రతిపక్ష ఎమ్మెల్యే నియోజకవర్గం అని రోడ్లకు నిధులు రానట్టున్నాయి. ఇప్పుడు మీరు మంత్రి అయ్యారు కాబట్టి మీ నియోజకవర్గాల్లో కార్లు దిగబడి బండ్ల మీద ఓడు చూస్తుంటే ఎవరికైనా మంచిగా అనిపిస్తలేదటక్క. ఏ మారుమూల పల్లెకైనా కార్లు రయ్యిన పోయేటట్టు నున్నగా రోడ్లేసి ఎగిరం చేస్తే మంచిగా ఉండక్క. ఏ కాలమైనా పనివాడ మీరే రావాల్సిన అక్కర ఉండదుగా. ఆఫీసర్లు, డాక్టర్లు, పోలీసులు ఎవరైనా పోయి సమస్యలు తీర్చి వస్తారు. మంత్రి అయినాక కూడా పల్లెలకు రోడ్లు లేవంటే ప్రతిపక్ష పోలు మిమ్మల్నే బదనాం చేస్తారక్క, చూసుకోరు మరి అని అంటున్నారట మూలుగు జనం. రెండు తెలుగు రాష్ట్రాలల్లో వానలు గట్టిగా దంచి కొడుతున్నాయి. గీ వాన జయంగా బయటికి పోయి కోడిగుడ్లు కూరగాయలు కొనుక్కొచ్చుకోనికే తిప్పలు ఉంటుంది. అయితే వరద బురద మీదికెళ్ళి వాన అని కొందరు పోనీకే వెనక ముందవుతుంటారు. కానీ పోకుంటే వంట కాదాయే యాలకింత బుక్కడు తినవాయే అని కొందరు తనలాడుకుంటూనే పోతుంటారు. ఓ కాడ మాత్రం వానలు జయంగా ఇంటి ముంగటికే చేపలు వచ్చినాయట. అగజుడురి ఎట్లా దొంకులాడుతున్నాయి చేపలు. ఆంధ్రాల గెరవీయకుండా కురుస్తున్న వానలకు కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడికాడ మొత్తం వరద నీళ్ళే వారుతున్నాయి. ఇక వరదల చీరలకెళ్ళి చేపలు కూడా కొట్టుకొచ్చే వరకల వలలు చీరలు పట్టుకొని చేపల షికారుకు వచ్చిర్రు లోకల్ జనాలు. దొరికిన వాళ్ళు దొరికినంత అన్నట్టు ఎవరి పనితనం వాళ్ళు చూపించి చేపలు సంచిలేసుకపోయారు. ఇక పట్టుకపోయిన వాళ్ళు ఉత్తగుంటారు. ఈ చల్లటి వానలకు మాలు మసాలా నూరి చేపల పులుసు, చేపల ఫ్రై అనుకుంటా ఇంత ఉడుకుడుకు బువ్వల కలుపుకొని కడమ రోజుల కంటే బుక్కెడు ఎక్కువనే తింటుండవచ్చు. ఎట్లయినా చేపల కూర వండిన నాటికంటే తెల్లారి ఇంకా కమ్మగుంటుంది అంటుంటారు కదా. కాబట్టి ఇక రేపటికి కూడా అదే అవుతుందని ఇంత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇక అటు కూరగాయల ఖర్చు మిగిలే, వానల బయటికి పోయే బాధ తప్పే. వానలు చేయంగా వరద బురదనే కాదు, ఇటువంటి లాభాలు కూడా ఉన్నాయి అన్నట్టు కొందరికి. ఈలకాతి ఇట్లున్నది. ఇక రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండ శ్రీరంగపట్నం కాడ చూడురి, పొలాల పొండి చేపలు పట్టేందుకు ఎట్లా దండగట్టిపోయారు జనం. రిపోర్టర్ సత్యమన్నా, నువ్వడి పట్టుకోకపోయినావు, రేపు అయితారం కూరకు వస్తుంది. మంచిదే వచ్చినావులే, ఏం తక్కువ 2-3 కిలోల వజన్ ఉన్నట్టున్నది కదా. ఈ వరద ప్రవాహం పక్క వర్షాల జోరుతో చెరువులన్నీ నిండుకుండలా మారి ఆ చెరువుల్లోంచి చేపలన్నీ పొంగి పొరలు వచ్చి ఈ రకంగా శ్రీరంగపట్నం గ్రామంలో సంత మార్కెట్ను, చేపల మార్కెట్ తలపించే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా చేపలను పట్టుకుని మరి ఇళ్ళకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇక ఇట్లా పొలాలకు వరద వచ్చే వరకు ఎదురొచ్చిన చేపలను పట్టుకునే తందుకు ఈ తీరులో వేరు జనం.
గడొక్కతానే కాదు, ఇగో ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడ కూడా గదే కథ అయితాంది. వలలు, షీరలు, దోతులు, మచ్చర్దాన్లు పట్టుకొచ్చి రోడ్ల మీదనే చేపలు పట్టుకుంటుండ్రు పబ్లిక్. వలలు పట్టుకొని వరసంట ఎట్ట నిలబట్టరో చూసి రాయి జనాలను. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాడ బేతుపల్లి ప్రాజెక్టులకెళ్ళి వరద నీళ్లు పొంగి వరులుతుంటే ఇళ్ళకెళ్ళి శితం వస్తున్నాయట చేపలు. ఇక చూసుకో రుద్రాక్షపల్లి కాడ రోడ్డు మీద ఎట్ట నిలబడరు జనాలు. ఊరోళ్ళంతా చేపల శిఖరాలనే పడ్డట్టు కదా. అగో దోమలు రాకుండా కట్టే మచ్చర్దాన్లు, చిన్న చిన్న వలలు, చీరెలు, దోతులు అన్ని పట్టుకొచ్చి రోడ్డు మీద చేపల వేట చేస్తున్నారు. ఇక చిన్న చిన్న బుడ్డ వర్కల కాడికెళ్ళి పెద్ద పెద్ద చేపలు కూడా దొరుకుతున్నట్టున్నాయి కదా. అగో వల నిండా చేపలు పట్టిరిపో. ఇగో ఈ తమ్మునోళ్ళు చిన్న చేపలతోని సంచులు కవర్లు బాగానే నింపేసిర్రు. పట్టుకున్నోళ్ళకు పట్టుకున్నన్ని, పట్టరానోళ్ళకు కూడా బంపర్ ఆఫర్లే ఉన్నాయి. 100 రూపాయలు ఇస్తే చాలు కిలోన్నర 2 కిలోలున్న చేప చేతిలో పెడుతున్నారట. మొత్తానికి ఓ దిక్కు వానలు, వరదలు, బురదలు, ఇంకో దిక్కేమో చేపల వేటలు నడుస్తున్నాయి గిట్లా. అయితే వానలు దంచి కొడుతున్నాయి కదా, వాగులు వంకలన్నీ రోడ్ల కోతలు పెట్టి అవతలికి దాటారనంత జోరు మీద వారుతున్నాయట. చెరువులు కుంటలన్నీ అలుగు వారుతున్నాయి. ఇక జలపాతాలైతే పాల పొంగులు దుంకినట్టే అంతెత్తుకెళ్ళి దుంకుతున్నాయట. ఇక మరి వాటిని చూస్తందుకు పోదామని ఎవరన్నా ఆలోచిస్తుర్రో ఏమో కానీ ఇప్పట్లయితే గా పని అస్సలు పెట్టుకోకుర్రి, దగ్గర కూడా రాణిస్తలేరట. ఆగో ఎట్లుందో చూడు జలపాతాల దుంకులాట. ఆదిలాబాద్ బోత్ మండలంలో ఉన్న పొచ్చెర జలపాతం, నేరడిగొండ మండలంలో ఉన్న కుంటాల జలపాతాల ప్రజెంట్ పొజిషన్ ఇది. ఇక ఇజ్జుడుర్రి ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం. చూడుర్రి ఎంత భయంకరంగా దుంకుతున్నాయో నీళ్లు. మంచిగా ఐతారం వచ్చింది కదా అని చాలా మంది జలపాతాల టూర్ వేద్దామని ప్లాన్ వేసుకుంటారు కదా. కానీ ఎవ్వరిని రానియొద్దని అడవి శాఖలకు ఆర్డర్ వేసిరట. మరి ఇటుంటే ఏడ రానిస్తారు? ఇక వానలు తగ్గి జలపాతాల రువ్వడి తక్కువైనాకనే రానియాలని చూస్తున్నారట. అటు ఇటు ఇంకో 3 వద్దులున్నాయి కదా వానలు. యోగి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి అనే ఊళ్ళే చూడరు డప్పు సాటింపు ఎట్లేస్తున్నారో. 3 రోజులు భారీ వర్షాలు ఉన్నది, ఇంట్లోకెళ్ళి బయట వెళ్ళక ఆవుతాడి పోగున్నాయో. అలాంటి కోళ్ళు మాత్రం ముట్టకున్నాయో. వీళ్ళంతానే ఇడిచి నిన్నడుతుంది, ఆవుతాడి పోతు మాత్రం మంచిగా ఉండదు. అయ్యో 3 రోజుల దాకా ఊరోళ్ళు ఎవ్వరు వాగు దాటే ప్రయత్నం చేయొద్దు, ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు, కరెంటు స్తంభాలు అస్సలే ముట్టుకోవద్దు. ఇక అసలు ఖాళీ బయట పెట్టొద్దని సాటింపు ఎత్తున్నారు. గుండి పెద్దవాగు దాటనిత్తలేదట. ఎంత అర్జెంటు పనున్నా పోవద్దని సాటింపు అన్నట్టు. కానీ ఏడ చూసినా కొట్టుకపోవడు మునిగిపోవడే నడుస్తుంది వానలు చేయబట్టి. ఇంకా 3 రోజుల దాకా ఇట్లనే పడితే చాలా కష్టమే ఉంటుందేమో. వానకాలం వస్తే వరదలకు రోడ్లు తెగిపోతుంటాయి, వరదలల్ల ఇండ్లు కొట్టుకుపోతుంటాయి, ఊర్లు వరదల మునిగిపోతుంటాయి. ఇవన్నీ మనం నిత్యం ఏడో కాడ చూస్తూనే ఉంటాం. గట్లనే సిటీని ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలో కూడా వానలకు రోడ్లన్నీ బురద మడుగుల లెక్కనే అయినాయట. గవి చూసి లోకలో ఏం చేసిండ్రో చూడురి. ఆహా, మంచిగా వానలా తడుచుకుంటేనే నడి రోడ్డు మీద వరి నాట్లు పెడుతున్నారు కదా. క్షత్రియులు పట్టుకొని నిలబడ్డది పెద్ద మనుషులు కావచ్చు. అరే రే నాట ఆడగదమ్మా, ఇటు దిక్కు పెట్టు, అవి అటు కాదు ఇటు పెట్టు అని చెప్పి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నట్టున్నారు. దొండిగల్ మున్సిపాలిటీలు ఉన్న బౌరంపేట రోడ్ అట ఇది. ఇక ముందే అధ్వానం అంటే ఈ వానలకైతే బురద మడుగులే తయారైనాయట. ఇక ఈ తొవ్వేంటి బడికి పోయే పిల్లగాన్లైనా పనులకు పోయే జనాలైనా మస్తు తిప్పల పడుతురట. ఒక్కొక్కరు అయితే బండ్లు వేసుకొని మలుసుకపడ్డారట. కార్లు రిపేర్లకు వస్తున్నాయి. ఎండాకాలం వెళ్ళి ఇంత కంకర డాంబర్ వేసే ఎగురం చేయలేదట. ఇక ఆ మున్సిపాలిటీ కమిషనర్కు రోడ్లు రిపేర్ చేయించాలన్న సోయి లేదు, లీడర్లకేమో పట్టి లేదు. అందుకే వాళ్ళు ఎట్లయినా కదలరని ఈ తీరులో నిరసన చేసినామని అంటున్నారు బౌరంపేటోళ్ళు. ఈ తొవ్వెంట పోతుంటే ఏది నుయ్యో ఏది కొయ్యో తెలుస్తలేదట. మా ఓట్లు కావాలా కానీ మా అవస్థలేం బట్టాయా లీడర్ల కానీ గరం అవుతున్నారు. మరి చూసానా ఏమన్నా అనిపించి రోడ్లు సగబెట్టే పని చేస్తారో లేకుంటే అలవాటైన తీరులో దులుపుకొని పోతారో చూడాలి. మరి
మన ఫోన్లల్లా వాల్పేపర్ల మీద మన ఫోటోలు మన ఇంటోళ్ళ ఫోటోలు ఎట్లా పెట్టుకుంటామో గవర్నమెంట్ ఆఫీసులల్లా సీఎం ఆ శాఖ మంత్రుల ఫోటోలు పెట్టుడు కూడా వెనకట్సుంది నడుస్తున్న పద్ధతాయే. అయితే ఆంధ్రలో కొంతమంది ఆఫీసర్లు ప్రభుత్వం మారినా కూడా పాత సీఎం ఎమ్మెల్యే ఫోటోలనే ఆఫీస్లో ఉచ్చిరట. ఇక ఆ ఉపద్రవాన్ని గుర్తించి వాటిని తీసేదాకా పెద్ద పోరాటమే చేసిండ్రు పొద్దుటూరు అధికార పార్టీ లీడర్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు సారు. మున్సిపాలిటీ మంత్రి ఎవరు? లోకేష్ అన్న. కానీ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆఫీసులో మాత్రం సీఎం జగన్ అన్న, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అంటే రాశమల్లేనట. నమ్మకం లేదా అయితే చూడురి. చూసిరా, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కూర్చునే ఆఫీసర్లని వెనకపొంటి ఎమ్మెల్యే గారి ఫోటో, మాజీ సీఎం జగనన్న ఫోటోలు పెట్టుకొని ఉన్నారు. ప్రభుత్వం మారంగానే ఆఫీసుల పాత లీడర్ల ఫోటోలు తీసేసి ప్రజెంట్ పాలకుల ఫోటోలు పెడతారు కదా అంటే పనిలో పడి ప్రభుత్వం మారిందన్న సంగతి మర్చిండట కమిషనర్ గారు, ఆఫీసులో పనిచేసేటోళ్ళు. అందుకే ఆయన ఎదురుగా కూర్చుండి ఈ టీడీపీ లీడర్లు కొంతమంది ప్రభుత్వం మారింది కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మారిరు, మున్సిపాలిటీ శాఖకు మంత్రి కూడా మారిండు, పనిలో పడి మీరు పాలకులు మారింది తెలుసుకున్నట్టు ఉన్నారని జ్ఞానబోధ చేసి ఇట్లా ఫోటోలు తీపిచ్చిర్రు. ఇక అదే జాగాలో సీఎం బాబు సార్ ఫోటోలు పెట్టించారు. మీరు ఇంకా ఫ్యాన్ గుర్తు సర్కారు మత్తలకెళ్ళి దిగిరాండ్రి. ప్రభుత్వం మారి 2 నెలల పొద్దు అవుతున్నది, ఏం తక్కువ. మీకు అంతగానం డ్యూటీ చేయాలనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి చేసుకోరు, ఈడ రాజీనామా పెట్టి అని కర్తవ్య బోధ చేసిరు అటెంక. ఇక అంతమంది రౌండప్ చేసి ఫోటోలు తీయమనే వరకు నీళ్లు నవ్వులుకుంటేనే చంద్రబాబు సార్ ఫోటోలు పెట్టించిండు కమిషనర్ సార్. కానీ టీడీపీ లీడర్ అన్నలు ఫోటోలు తీపిచ్చిన ఉత్సాహం మంచిగానే ఉన్నది, కానీ ప్రజా సమస్యల పరిష్కారం మీద కూడా గిదే ఉత్సాహం ఉంటే మంచిగుండు అని అనుకుంటా వేరట ఆఫీస్కి వచ్చిన పబ్లిక్. పొద్దుటూరు మున్సిపాలిటీలో చైర్మన్ ఛాంబర్లో ముఖ్యమంత్రి ఫోటో లేదు ఇంతవరకు. ఈరోజు పోయి మేము కమిషనర్ ఛాంబర్లో పోయి సార్ ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలా అని పట్టుబడితే చైర్మన్ ఛాంబర్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకుపోయి అక్కడ పెట్టడం జరిగింది. రామశంకర, గీ పోలీసోళ్లతోని షెడగోసుందమ్మా. ఎవ్వరు తెరకు పోయినోళ్ళు కాదు, ఎవరిని పరిశాన్ చేసినోళ్ళు కాదు, ఉద్యోగాలు కావాలని ధర్నాలు నిరసనలు చేసినోళ్ళు అసలే కాదు. పాపం వాళ్ళంతల వాళ్ళే సొంతంగా స్వయం ఉపాధి మార్గం చూసుకునేటోళ్ళని అరెస్ట్ చేసిరట గా వికారాబాద్ పోలీసులు. ఇంతకు ఎసుంటి స్వయం ఉపాధి మార్గాన్ని ఎంపిక చేసుకున్నారో చూద్దాం పారి. ఓ కంప్యూటరు, ఓ కలర్ ప్రింటరు, ఓ స్కానరు, తెల్ల కాగితాలు, ఖతం. కట్టల నోట్లు తయారు చేసే కుటీర పరిశ్రమ స్టార్ట్ అయింది. 24/7 3 షిఫ్టులల్లా 4 కలిసి ప్రింటులట. ఈ పోలీసు వాళ్ళ వెనక నిలబడ్డ పెద్దన్నలు మొత్తం 500 నోట్లే. అగో నడిమిట్ల పచ్చ కలర్ పర్ని కూడా పెట్టి ప్రింట్ చేసినట్టు కదా, అసలుకు నకిలీకు తేడా గుర్తుపట్ట రాకుండా. వికారాబాద్ జిల్లా తాండూర్ల చంద్రయ్య అనేటోడు నోట్లు మారుస్తుంటే అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టగానే మోదాలు వాడిని దొరకబట్టి 4 జప్పరిస్తే ఈ 4 దొంగ నోట్ల ముఠా గుట్టురెట్టయిందట. వికారాబాద్ ఎస్పీ సార్ చెప్తుండు. తాండూరులో మనకు ఇవి దొరకడం జరిగింది. తాండూరులో వాళ్ళు కిరాణా షాప్స్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఈ చికెన్ షాప్స్కు వచ్చినప్పుడు కానీ ఇట్లా వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. చికెన్ సెంటర్లు, షాయి బండ్లు, కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలకు ఈ దొంగ నోట్లు అంటగడుతున్నారట. వాళ్ళైతేనే అగ్వ దొరుకుతారని. ఇప్పటికే ఎంతమందికి అంటగట్టరు కానీ 7,95,000 విలువ గల నకిలీ నోట్లు పట్టుకొని కంప్యూటరు, ప్రింటరు, స్కానర్లు అన్ని సీజ్ చేసిర్రు. మరి ఎట్లయినా కోటి విద్యలు నోటు కొరకేనాయ్, పైస కమాయించుడే పరమావధాయ్. మరి మనం కష్టపడాలి, ఆ కష్టాన్ని చూసి ఎవరో మనకు పైసలు ఇవ్వాలి. ఇదంతా ప్రాసెసింగ్ ప్రొసీజర్లు ఎందుకు రాబాయి, ఆ పైసలేవో మనమే తయారు చేసుకుంటే పోలా అనుకున్నట్టుర్రు అన్నలు. ఎట్లా సోపతి కట్టిర్రో గానీ అన్నీ ఆతాను ముక్కలేనట. ఒకడేమో గంజాయి బ్యాచోడు, ఇంకోడు ఇదివరకే దొంగ నోట్ల బ్యాచోడు, ఇంకో ఇద్దరేమో జైల్లో సోపతి కట్టిరట. ఇంతకుముందే కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్స్ ఆల్రెడీ అతను అక్యూజ్డ్ గా ఇంప్రిజన్మెంట్ కూడా జైల్లో ఉన్నారు కొన్ని రోజులు, కొన్ని కేసెస్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బట్ దీని తర్వాత కూడా ఇతను ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ నోట్సే కంటిన్యూ చేస్తున్నారు. బికాస్ ఇది ఈజీ మనీకి అలవాటు పడ్డాము అండ్ ఈజీగా ప్రజలను మోసం చేయించిన ఉద్దేశంతో ఈ కౌంటర్ ఫిట్కే అలవాటు పడుతున్నారు. చేతికి మట్టి అంటది, చెమట సుక్కగారది, అల్కటి పనని దొంగ నోట్ల దందా పెట్టుకున్నారట. మొత్తానికి కుటీర పరిశ్రమ పెట్టి మంది నోట్ల మట్టి కొట్టే పని పెట్టుకున్నారంటూ. మరి ఇక పెట్టుబడి మందం కమాయించిర్రో లేదో ఎంక్వైరీలో తేలుతుందట. చూసిరు కదా ఎక్కడెక్కడ ఎవరెవరికి అంటగట్టిర్రో. ఎవరైనా నోట్లు ఇస్తే అవి 1కి 4 మాటల పరీక్ష బట్టి చూసి తీసుకుంటే మంచిగా.
భక్తుల సమస్యలు భగవంతునికి చెప్పే అయ్యగాళ్ళ సమస్యలే ఆర్చేటోళ్ళు తీర్చేటోళ్ళు లేరట. నిష్ఠతోని పూజలు చేసే పంతుల కష్టాలు వట్టించుకునేటోళ్ళే కరువైనరట. దానికోసమని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తోళ్ళు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకే గిట్ల ఫైటింగ్ అయింది. అరే ఏమిటో ఫైటింగ్ కాస్త పెద్దదిగానే అవుతున్నట్టుందిగా. ఏమిటి మీ కళ్ళకు మేము ఎలా కనిపిస్తున్నాం? దక్షిణ కోసం వచ్చిన వారిలా అలా నిలబెడతారా మమ్మల్ని? ఎన్నెన్నో పిండాలు శాస్త్రాలు పెట్టిన వాడిని నా నోటితో శపించేలా చేసుకోకండి. ఏమిటండి మీరు బెదిరించేది? హారతి పల్లెంలో కర్పూరంలో ఆగ్రహ జ్వాలలు కురిపిస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరు. కొబ్బరికాయలే కాదు తలలు పగలగొట్టడం కూడా వచ్చండి మాకు. మీరు అలా చేస్తే మేమేమన్నా అర్చన చేస్తామా? పూజలు చేయడము వచ్చు, మా జోలికి వచ్చిన వారి బ్యాండు బజాయించడము వచ్చు. ఏమనుకుంటున్నారు? విభూదిలా నలిపేయగలము, జాగ్రత్త. మీరు నలిపేస్తే మేము నైవేద్యాలు పెట్టేవారిలా కనిపిస్తున్నామా? వేదాలనే కాదు పాదాలను విరగ్గొట్టే విద్య కూడా వచ్చండోయ్ మాకు. సముచిత గౌరవం కల్పించకుండా అనుచితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకుంటామా? వాస్తు చూసి మరి వాయిస్తాం అని బషీర్బాగులో తలపెట్టిన బ్రాహ్మణ పరిషత్తు మీటింగులో ఇలా ఫైటింగ్ చేసుకున్నారు పండిత వర్యులు. ఒక గ్రూప్ సమావేశం పెట్టి దాడి చేస్తున్నారు, నిజం మాట్లాడి దాడి చేస్తున్నారు. ఈ సంఘం సమావేశాన్ని ఖండిస్తుంది తీవ్రంగా అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం తరపున. శాంతి పూజలు చేసే బ్రాహ్మణోత్తములు అలా ఆగ్రహావేశాలకు లోనవ్వడం ఏమిటంటే ఒక వర్గం వారికి మీటింగులో సముచిత స్థానం కల్పించలేదట. అలాగే బ్రాహ్మణ సమస్యలు గాలి కొదిలి కొంతమంది బ్రాహ్మణ పరిషత్తు నాయకులు భజన కార్యక్రమాలు చేస్తున్నట్ట పాలకులకు. దానిపై అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమాఖ్య అధ్యక్షులు రాహుల్ దేశ్పాండే వారు సంధించిన వాగ్బానాలు ఈ విధమైన రభసకు కారణమయ్యాయట. అంతేకాదు బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్లకి ప్రోత్సాహక పథకం అమలవడం లేదు, విదేశీ విద్యా నిధులు కేటాయించడం లేదు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం మేనిఫెస్టోల్లో కాంగ్రెస్ వారు పెట్టిన హామీలు అమలుకు నోచుకోవడం లేదనే నిరసన గళాలు విప్పే వరకు మీటింగు కాస్త ఫైటింగుకు దారితీసిందట. బ్రాహ్మణోత్తములు అక్షింతలు విసురుకున్నట్టుగా తిట్లు విసురుకొని తలపడడం ఏంటండి? సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి అని అక్కడే ఉన్న బీజేపీ లీడర్ మాధవిలత గారు 4 మంచి మాటలు చెప్పొద్దా మీరు అని అనుకుంటూ వెళ్ళాట అక్కడి గొడవను చూసిన వారు. 3 రోజుల కిందట ఏపీకెళ్ళి కువైట్కు పోయిన శివ అనేటాయన నేనీడ ఉండలేకపోతున్నా, ఏజెంట్లు ఇంట్లో పని అని చెప్పి తీసుకొచ్చి గీడ పశువుల కాపరి పని చూపించిండు, ఊరికి దూరంగా ఒక్కడనే ఇడిచిపెట్టిండు, నేను ఈయన్నే ఉంటే జీవిడుస్తా అని సెల్ఫీ వీడియో తీసేవరికి మంత్రి లోకేష్ అన్న ఎంబడే స్పందించిండు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్లోలతో మాట్లాడి ఆయనను ఇంటికి తీసుకొచ్చిండ్రు. అది మరవక ముందే మల్లోకాడ పిలగాడు గిసుంటి వీడియోనే పెట్టిండు. దూరపు కొండలు నునుపు అన్నట్టు ఈడ పని దొరికినా 4 రూపాయలు ఎక్కువ సంపాదిద్దాం, కష్టాలు తీర్చుకుందాం అన్న తపనతోటి గల్ఫ్ దేశాలు పోతుంటారు చాలా మంది. ఇక అందులో కొందరు మంచిగానే పని చేసుకుంటూ ఉంటుంటే ఇంకొందరు ఏజెంట్ల మోసాలతోటి ఆగమవుతున్నారు. మొన్న శివ అనేటైన కథ మరవక ముందే కోనసీమ జిల్లా అంబాజీపేటకి వెళ్ళి సౌదీకి పోయిన వీరేంద్ర అనే పిల్లగాడు గొడగొడ ఏడ్చుకుంటా నన్ను ఈడికెళ్ళి తీసుకుపోమని సెల్ఫీ వీడియో తీసి పంపిండి. ఇట్లా సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేరండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి, నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. మరి వీరేంద్ర పోయి ఎక్కువ రోజులు కూడా కాలేదట, అంత కొడితే 10 రోజులు అవుతున్నది అంతే. ఈ నెల 10 తారీఖు నాడే ఖతర్లో పని ఉందంటే ఆడికి పంపిండట ఏజెంటు. ఇక ఆడ దిగంగానే ఈడికంటే సౌదీలో ఇంకా మంచి పని ఉన్నది, జీతం కూడా ఎక్కువ ఇస్తారని ఆడికి దోలుకపోయి ఎడారిలో ఒంటెలో కావాలి కాసే కొలువి ఇచ్చిరట. పోనీ చుట్టుముట్టు మంచి చెడ్డ మాట్లాడనీకే ఎవరన్నా ఉంటారంటే అది లేదు. ఎన్నో ఇసిరి పడేసినట్టు ఊరికి దూరంగా పసల కొట్టంలో పడేసిరట. తెల్లారి పొద్దుముక్తే ఒంటెలు ఈయన తప్పితే నరమానవుడు కనిపించలేదట. ఎట్లుంటది ఇక దేశం కానీ దేశంలో భాషరాని జాగాల మనిషి తోడు లేకుంటే ఎవరికైనా బెంగటిల్లినట్టు కాదా? ఇక అదిగాక ఇంట్లో వంట పని అని తోలుకపోయి ఇట్లా ఒంటెల గాయమంటే పిల్లగాడు బాగా అగులుబుగులు అయిండట. ఇక ఏజెంటు 1,70,000 తీసుకొని నన్ను ఎడారి ఇడిచిపెట్టిండు, నన్ను మోసం చేసిండు. ఎట్లయినా నన్ను కాపాడి ఇంటికి తీసుకురానరని సెల్ఫీ వీడియో తీసి ఇంట్లో పంపితే పాపం ఇంట్లో కొడుకు మీద రందితోట అన్నం నీళ్లు ముట్టకుండా వల ఎడవ పట్టిరు.
ఆ వీరేంద్ర రక్తవాంతులు చేసుకుంటున్న ఈయనే ఉంటే కొద్ది రోజులని జీవిడుస్తానే మాటలు అనే వరకు పాపం తల్లిదండ్రులు ఇంటికాడ ఒకటే బాధపడబట్టిరు. ఆ పైసలు సంపాదించకున్న మాయనే పోతే పోయినాయి కానీ బిడ్డ నువ్వైతే సలహా ఇంటికి వచ్చిందే కావాలరా నాయన అని కోటి దేవులకు మొక్కుతురట. ఇక ఈ సంగతి తెలియంగానే మంత్రి లోకేష్ అన్న కూడా స్పందించిండు. ఆయన నీటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయమని ఆర్డర్లు వేసిండట. నిన్నీయాల ఉన్నూరులోనే వరి నాటు వేట పోతే 500 వస్తున్నాయి. మేస్త్రి కింద పనికి పోతే 800 ఇస్తున్నారు. ఏ కంపెనీలో చేసినా 15,000 అయితే ఇస్తున్నారు. ఇవన్నీ ఇడిచిపెట్టి చిన్న చితక పనులకు గల్ఫ్ దేశాలకు పోయి ఇట్లా పడరాని పాటలు పడి పైసలు ప్రాణం ఖరాబు చేసుకుంటే ఏమొస్తుంది అన్న? పరిగెత్తి పాలు తాగిన దానికంటే నిలబడి నీళ్ళు తాగిందా ఏమని అంటుంటారు. జర బయట దేశాలు పోదాం అనుకునేటోళ్ళు అన్ని చక్కగా ఉన్నాయి అనుకుంటేనే పోవాలి. పుచ్చిపోయిన వాళ్ళందరినీ నమ్ముతాయిగో ఇట్లనే తిప్పల పడక తప్పది అని అంటున్నారు కొంతమంది గల్ఫ్ బాధితులు. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. ఇవాళ ఈరోజు మీ శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ వార్తలు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదొరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండుండ్రి TV9. నమస్తే.